హాయ్ హలో నమస్తే. తిరుపతి లొకేషన్ మాట్లాడుతున్నా, వైజాగ్ నుంచి. నిన్న ఉగాదండి. మనకి కింద సంవత్సరం ఉగాదికి మన చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా వాగ్దానాలు చేశారు. నోట్లో బూర్లు వండారండి. మామూలు బూర్లు కాదు. అంటే ఎలక్షన్ హామీలు కింద సూపర్ సిక్స్ ఇస్తూ ఉన్నారు. లేదు, ఇంకా వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి పెట్టుకొని వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చేవారు. అలాగే ఉగాది రోజున వాళ్ళకి సేవారత్న ఇలాగ అనేసి 20,000, 15,000, 30,000 ఇలా ఇచ్చేవారు ఉగాదికి. అలాగే 5,000 రూపాయలు నెలకి జీతం. అయితే మన చంద్రబాబు గారు ఏం చెప్పారు, మీకు నేను వచ్చిన తర్వాత 10,000 ఇస్తాను అని చెప్పాడు. ఇదే ఉగాది రోజు కింద సంవత్సరం. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు, వాలంటీర్ జాబులే తీశారు. ఆ 10,000 మాట దేవుడేరు, ఉన్న 5,000 కూడా ఇవ్వలేదుగా. అసలు ఉద్యోగాలే లేకుండా చేసేసాడు. సూపర్ సిక్స్ అంటారా, అందరూ చూస్తుందే. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. అంతా మాయా విద్య. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు P4 కదా అనమాట. మరి ఇందులో ఇంకా ఎంత పెద్ద ఇది జరుగుతుందో, మాయ జరుగుతుందో తెలీదు. మరి P4 అంట. మరి చూద్దాం ఇది P4 ఎలా ఉంటుందో. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు పథకాలు అడుగుతున్నారు కదా అని P4 అంట. అక్కడికి ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రజలు కూడా సగం మీటింగ్లోనే బయటకు వచ్చేసారు. అది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇదే మాయ మాటలు, అదే కబుర్లు, అదే సొల్లు మాటలు చెప్తుంటే ప్రజలకు కూడా విరక్తి పుట్టేస్తుంది, చిరాకు పుడుతుంది అన్నమాట. అలాగైతే ఈ పరిస్థితి వీళ్ళు ఏం చేసేదే ఉండదు. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అలాగ అనుభవించాల్సిందే, తప్పదు. కాకపోతే ప్రశ్నించాలిగా, ప్రశ్నిస్తాం తప్పదు. ఉంటా.